తృషావంత హై. నువ్వు దప్పికతో ఉన్నావు సార్, యు ఆర్ థర్స్టీ. తృషావంత హై పీజే. ఒక్కసారి దాన్ని తాగి చూడు ఎట్లా ఉంటుందో. పీలే ఎట్లా ఉంటుంది ఒక్కసారి తాగి చూడు. ఎందుకో తెలుసా, ఇన్ని మనం పానం చేస్తూ ఉండినా దప్పిక తీరలేదు. ఒక్కసారి భగవన్ నామాన్ని కనుక పానం చేసి చూస్తే, నిన్న చూచారా ఏమో, నేను 2 గంటల 40 నిమిషాలు మాట్లాడిన తర్వాత కూడా కామ్గా వింటున్నారు. ఒక్క 5 నిమిషాల్లో మీరందరూ ఊగిపోయారు శ్రీమన్నారాయణ నారాయణ అంటూ. ఎందుకంటే ఆ భగవన్ నామం అది ఆనందం ఉంది, ఆ తృప్తి ఉంది, ఆ పారవశ్యం ఉంది. అటువంటిది పైసా ఖర్చు లేదు సార్. నువ్వు స్ప్రైట్కి ఇంత అని ఖర్చు పెట్టు, స్ప్రైట్కి ఖర్చు పెట్టాలి. దీనికి ఏముండదు చెప్పండి? ఫ్రీ ఫ్రీ. ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఖాళీగా ఉంటే కూర్చొని భగవన్నామని చెప్పుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత తృప్తిగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ దాహం లేకుండా చేసేది ఇదొక్కటే. కాబట్టి పడియే గునియే భగతి భాగవత్. చూచారా కాంటెక్స్ట్? భాగవతం, భాగవతాన్ని పఠించాలి ఎప్పుడు కూడా. భక్తితో భాగవతంలో ఉండేటువంటి విషయాన్ని పఠించడం, స్మరించడం, కథాశ్రవణాన్ని కొనసాగిస్తూ ఉండడం నిరంతరం కూడాను. పడియే గున్నియే భగతి భాగవత్ ఔర్ కహా కథి కీ జయ. కృష్ణ నామ బిన్ జన్మ బాధ హే, కృష్ణ నామ బిన్ జన్మ బాధ హే, బిరధా కా హే జీ జయ. कृष्ण नाम कहली जय, कृष्ण नाम कहली जय. हे मन कृष्ण नाम कहली जय, कृष्ण नाम कहली जय. కృష్ణ నామం లేదా జన్మే వృధా అయిపోయిందని అర్థం. భక్తి దూరమైందే జీవితం అంతరించిపోయిందని అర్థం. ఈ జీవితం ఆరిపోయింది దీపం అని అర్థం. కృష్ణ నామ బిన జన్మ బాధ హే, బిరధా కాహే జీజయ్. కాబట్టి కృష్ణనామం ఎప్పుడైతే దూరం అయిపోయిందో, భగవతత్వానికి ఎప్పుడైతే మనం దూరం అయిపోతూ ఉన్నామో, భక్తికి దూరం అయిపోతున్నామో, జన్మ వృధా అవుతుంది గనక. ఎందుకు ఈ విధంగా జన్మను వృధా చేసుకుంటారు? చూడు ఎంత ప్రవహిస్తూ ఉందో. కృష్ణనామ రస్ బహయో జాత హై, తృషావంత హై పీ జయ. कृष्ण नाम रस बहयो जात है, तृषावंत है पी जय. सूरदास हरि शरणता किए, सूरदास हरि शरणता किए, जन्म सफल कर ली जय. कृष्ण नाम कहले जय, कृष्ण नाम कहली जय. रे मन कृष्ण नाम कहली जय, कृष्ण नाम कहली जय, कृष्ण नाम कहली जय. కాబట్టి ఎంత పానం చేసినా, ఎంత అనుభవించినా ఈ భోగ భాగ్యాలు, పానం అంటే కేవలం మనం పానీయం కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఏ భోగభాగ్యాలైతే మనం అనుభవిస్తూ ఉన్నామో, ఇవి అనుభవించే కొద్దీ దుఃఖం పెరగడం తప్ప సుఖం కలగడం అంటూ లేదు. ఆ సుఖం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది కేవలం భక్తి వల్ల లభ్యమవుతుంది కానీ రెండో విధంగా లభ్యమయ్యేందుకు అవకాశం లేదు. అది అర్థం కానిటువంటి వాళ్ళు ఇక్కడున్నదేమో అని అనుకొని దిగేస్తారు. వచ్చిన బాధది అట్లాగే జరిగిపోయింది. వీళ్ళు ఈ విధంగా ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటూ, ఇప్పుడు తొండాలు పూరించుకుంటున్నారు, నీళ్లు ఒకరి మీద ఒకరు చల్లుకుంటున్నారు. గలగల 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 గలగల. సరోవరంలో ఉన్నారు వీళ్ళు. సరోవరంలో ఇప్పుడు పట్టుకుంటుంది మొసలే, గజేంద్రుడిని. చూడండి, ఇప్పటి వరకు హాయిగా ఉంది, నీళ్లు చల్లుకోవడం, ఆడుకోవడం. ఒక క్షణంలో వస్తాయి దుఃఖాలు, అది వచ్చిన బాధ. ఇది సంసారం అంటే. బాగా అర్థం చేసుకోండి. చూడండి మన చుట్టూ ఏం జరుగుతుందో ప్రపంచంలో, మన జీవితంలో ఏం జరిగిందో గతంలో ఒక్కసారి కనుక మనం మెజర్ చేసుకోగలిగితే, ఎప్పుడెప్పుడు ఏ ఏ సందర్భంలో ఎంత విషాదకరమైనటువంటి సంఘటనలు జరిగాయి, అవి జరగడానికి కారణాలు ఏవైతే ఉన్నాయి, అప్పుడు మనం ఎంతగా కృంగిపోయాం,
ఆనందప్రదంగా ఉండేటువంటి సన్నివేశాల్లో భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి విషాదాన్ని అనుభవించినటువంటి క్షణాలు మన జీవితాల్లో ఉన్నాయి. మన జీవితాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు, ఇతరుల జీవితాల్లో ఉన్నవి కూడా మనం చూసి నేర్చుకోవచ్చు. ఎందుకని ఎవరికి ఎప్పుడు ఏదైనా జరగచ్చు ఈ ప్రపంచంలో. ఇప్పుడు ఇంత హాయిగా ఆడుకుంటూ ఉండారు, ఆనందంగా ఉంది సంసారం అంతా, ఒక్క క్షణంలో ఏమైపోతుందో తెలియదు. ఏం జరుగుతుంది స్వామీజీ? ఇదిగో ముసలి వస్తూ ఉంది మకరి, అది వచ్చి గజేంద్రుడి పాదాన్ని పట్టుకుంటుంది. సరోవరంలో ముసలి, సంసారంలో మోహం. అది సరోవరంలో ముసలి, సంసారంలో మోహం. ముసలి పట్టుకుందా బయటపడలేము, మోహం ఆవరించిందే దాని నుంచి విడిపడలేము. అది ఎప్పుడు వస్తుంది ఏమో తెలియదు. మరి అక్కడ ఆడుతూ ఉన్నారు కదా సరోవరంలో, గజేంద్రుని పట్టుకుంది, తొండం పట్టుకోలేదు, కాలును పట్టుకుంది. అది అక్కడ ముసలి కాలును పట్టుకుంది. ఎప్పుడు కూడా అంతే. ఈ చివరి దశ ఎట్లా ఉంటుంది ఎవరికైనా అంటే కాళ్ళే చూడండి, అంతవరకు తిరుగుతూ ఉంటాడు అన్ని చోట్ల, ఆ తర్వాత తిరగలేకపోతాడు. తిరగలేకపోతూ ఉన్నాడు అంటేనే కాళ్ళు ఎక్కడికో కదిలిపోతున్నాయని అర్థం, స్టార్ట్ అయినాయని అర్థం. ఇంతవరకు ప్రపంచంలో తిరిగాయి, ఇంతవరకు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఎక్కడైతే తీరతాయో వాటన్నిటి వైపు తిరిగాయి. ఇప్పుడు అట్లా కాళ్ళు తిరిగేటువంటి అవకాశం లేదు. మొట్టమొదట కాలుడు పట్టుకున్నాడంటే కాలునే పట్టుకుంటాడు మొదట. ఈ కాలు కాష్టానికి కదిలిపోవడానికి సిద్ధపడిందని అర్థం, అందువల్ల కాలును పట్టుకుంటాడు మొదట. అట్లాగే కాలం పట్టుకుంది. ఏ ముసలి వచ్చి పాపం గజేంద్రుడు కాలు పట్టుకుంది సరోవరంలో. ఎప్పుడైనా పట్టుకోవచ్చు కదా. ఆదిశంకరాచార్య స్వామి అంటారు, నాతి దూరే నృణాం మృత్యుహో ఇది వేదాంత డిండి మహా. వేదాంతం పేరే నినాదం చేసి చెప్తూ ఉంది, డంకా భజాయించి మరీ చెప్తూ ఉంది వేదాంత డిండి మహా. ఏమని? నాతి దూరే నృణాం మృత్యుహో. నృణాం మనుషులకి మృత్యుహు సావు అనేటువంటిది ఎంతో దూరంలో లేదు, ఎంతో దూరంలో లేదు. అది ఎప్పుడైనా రావచ్చు. అందరూ ఉంటారు, అందరూ ఉంటారు. ధనం ఉంటుంది, జనం ఉంటారు, యవనం ఉంటుంది, అన్నీ ఉంటుంది. చూడలేదా గతంలో మీరు? చూడలేదా? మనం ఓ 15-16 నెలల క్రితం చూడలేదా? ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి. పదవులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, సంపద ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఏమీ లేదు చెప్పండి. అన్నీ ఉండి ఏమీ లేకుండా పోవడానికి క్షణం పట్టలేదు. అంతే, ఎవరి జీవితమైనా అంతే. అవన్నీ చూసి మనం నేర్చుకోవాలి, అవన్నీ చూసి మనం అధ్యయనం చేసుకోవాలి. అంత పెద్ద అట్లాంటి జీవితాలే కూలిపోతూ ఉన్నాయి, ఒక్కొక్కసారి క్షణంలో కూలిపోతూ ఉన్నాయి. మనం ఏంటి అసలు? మనం ఏముందని, ఏం చూసుకొని గర్వపడాలి, ఏం చూసుకొని జీవించాలి? ప్రపంచంలో నిమిషంలో పోతుంది జీవితం, నిమిషమే. అందువల్ల ఆదిశంకరాచార్య స్వామి చెప్తారు, మా కురు ధన జన యవ్వన గర్వం హరత నిమేషాత కాల సర్వం. సమస్తాన్ని కాలం నువ్వు కూడబెట్టుకోవడానికి టైం పడుతుంది, కానీ కాలం హరించుకొని పోవడానికి మాత్రం టైం పట్టదు. మా కురు ధన జన యౌవన గర్వం మా కురు ధన జన యౌవన గర్వం. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం. మాయామయమిదం అఖిలం హిత్వా మాయామయమిదం అఖిలం హిత్వా. మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వము ప్రవేశ విదిత్వా. బ్రహ్మపదం త్వం ప్రవేశ విదిత్వా. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం. గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం. గోవిందం భజ మూఢమతే.